ఒక గ్రామంలో బాలు అతని భార్య సుష్మతో ఉంటాడు. ఆ గ్రామంలో రాత్రిపూట ఒక భయంకరమైన దెయ్యం తిరుగుతూ ఉంటుంది. అది రోజూ మనుషుల్ని చంపుతూ ఉంటుంది. దాంతో బాలు అతని స్నేహితులు ఆ దయ్యాన్ని ఎలాగైనా వెళ్ళగొట్టాలని అనుకుంటారు. ఆ రోజు రాత్రి అయ్యాక బాలు నిద్రపోతూ ఉంటాడు. అప్పుడే సుష్మ నిద్ర నుండి లేచి మెల్లగా ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంది. అలా వెళ్తూ వెళ్తూ దారిలోనే భయంకరమైన దయ్యంగా మారిపోతుంది. ఆ దయ్యం దగ్గరలోని ఇళ్ల మధ్యకు వెళ్తుంది. గ్రామస్తులందరూ వారి వారి ఇళ్లలో నిద్రపోతూ ఉంటారు. అక్కడే ఒక మహిళ ఇంటి బయట పడుకొని ఉంటుంది. దయ్యం ఆ మహిళ దగ్గరికి వెళ్ళి ఆమె గొంతు పట్టుకొని పైకి లేపుతుంది. అరే దేవుడా, ఈ దయ్యం నన్ను చంపుతోంది. ఎవరైనా ఉంటే కాపాడండి, రక్షించండి, రక్షించండి. ఇంతలో ఆ దయ్యం తన నోరు తెరిచి ఆ స్త్రీ ప్రాణాన్ని ఆమె శరీరం నుంచి బయటకి లాగేస్తుంది. అప్పుడే ఆమె తల శరీరం నుండి వేరై మాయమవుతుంది. చూస్తుండగానే ఆ దయ్యానికి 2 తలలు వస్తాయి. ఇక ఆ దయ్యం అలాగే ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. దారిలో మళ్ళీ సుష్మగా మారుతుంది. కానీ ఇప్పుడు సుష్మకు 2 తలలు వచ్చి ఉంటాయి. వాటిని దాచుకోవడానికి సుష్మ ఒక దుప్పటితో కప్పుకొని ఉంటుంది. మరుసటి రోజు తెల్లవారాక ఆ తల తెగిన ఆడమనిషిని చూసి గ్రామస్తులందరూ భయపడిపోతారు. ఆమె చావు విషయం చుట్టుపక్కల గ్రామాలకు మొత్తం తెలిసిపోతుంది. ఇక బాలు సుష్మతో ఆ తల తెగిన ఆడమనిషి విషయం చెప్పడానికి ఇంటికి వస్తాడు. అరే సుష్మ, ఏంటి నీ తలకు ఏమైంది? ఒక్కసారిగా అంత పెద్దగా ఎలా అయింది? అరే ఏం లేదండి, తల బాగా నొస్తుంది, అందుకనే తలకి కట్టుకున్నాను అంతే. అలాగా, నేను ఆ తలలేని శవం గురించి చెప్పాలని వచ్చాను. ఎవరో నిన్న రాత్రి ఒక ఆడమనిషి తల తీసి పట్టుకెళ్లారు. నాకు చాలా భయం వేసింది. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. అమ్మయ్యా, బతికిపోయాను. నా విషయం తెలిసి ఉంటే నా కోరిక ఎప్పటికీ తీరేదే కాదు. రాత్రయ్యాక బాలు గాఢ నిద్రలో ఉండగా సుష్మ నిద్ర నుంచి లేచి మళ్ళీ బయటకు వెళ్తుంది. మళ్ళీ దయ్యంగా మారిపోతుంది. ఆ దయ్యం తన వేట కోసం వెతుకుతూ ఉండగా ఎదురుగా ఒక ఆడమనిషి వస్తూ కనిపిస్తుంది. ఆ దయ్యం ఒక్కసారిగా ఆమె ముందుకి వచ్చి నిలబడుతుంది. అరే, దీనికి 2 తలలున్నాయి. ఓరి దేవుడా, ఈ దయ్యానికి నేను కనిపించానేంటి? అంతలోనే ఆ దయ్యం ఆ ఆడమనిషి గొంతు పట్టుకుని గాల్లోకి పైకి లేపుతుంది. అరే దేవుడా, ఈ దయ్యం నన్ను చంపుతోంది. ఎవరైనా ఉంటే కాపాడండి, రక్షించండి, రక్షించండి. తన నోరు తెరిచి ఆమె ప్రాణాన్ని లాగేసుకుంటుంది. తర్వాత ఆమె తలని కూడా శరీరం నుంచి వేరు చేస్తుంది. దాంతో ఆ తల దయ్యానికి వచ్చి అతుక్కుంటుంది. అప్పుడు ఆ దయ్యానికి 3 తలలు వస్తాయి. ఇక ఆ దయ్యం అలాగే ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. దారిలో మళ్ళీ సుష్మగా మారుతుంది. తెల్లవారేసరికి గ్రామస్తులు మరొక తల తెగిన శవాన్ని చూసి భయపడిపోతారు. అసలు ఇలా ఆడవారి తలలు ఎవరు తీసేస్తున్నారో ఎవరికీ అర్థం కాదు. ఇప్పుడు సుష్మకి 3 తలలు ఉంటాయి. సుష్మ వాటిని కనిపించకుండా ఒక గొంగలి కప్పుకొని కూర్చుంటుంది. ఇక బాలు సుష్మతో ఆ తల తెగిన ఆడమనిషి విషయం చెప్పడానికి ఇంటికి వస్తాడు. అరే, మళ్ళీ నీకిప్పుడేమైంది? ఇంత వేడిగా ఉంటే అలా గొంగలి కప్పుకొని కూర్చున్నావేంటి? రాత్రి నుండి నాకు ఆరోగ్యం బాగా లేదు, చలిగా ఉంది, అందుకే ఇలా కంబలి కప్పుకున్నాను. అలాగా, అయితే నువ్వు విశ్రాంతి తీసుకో. ఈ తలలు నరికే సంఘటనలైతే ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. నిన్న రాత్రి కూడా ఇంకొక ఆడమనిషి తలని ఎవరో నరికి పట్టుకెళ్లారు. ఇక గ్రామస్తులతో మాట్లాడి దీని సంగతి ఏంటో చూడాలి. నేను వెళ్తున్నాను. బాలు గ్రామస్తులతో ఆ దయ్యాన్ని ఎలాగైనా పట్టుకోవాలని చెప్తాడు. వారిలో భీమా అనే అతడు తన దగ్గర ఒక ఉపాయం ఉందని, అలా చేస్తే మనం దయ్యాన్ని పట్టుకోవచ్చని చెప్తాడు.
అందుకు అందరూ సరే అంటారు. ఇక రాత్రి అయ్యాక భీమా ఒక గొంగలి కప్పుకుంటాడు. తలకి ఒక ఆడమనిషి ముఖాన్ని తగిలించుకుంటాడు. దారి మధ్యలో నిలబడతాడు. అదే సమయంలో బాలు నిద్రపోగానే సుష్మ నిద్రలేచి రోజులాగే బయటకి వెళ్తుంది. అప్పుడే బాలుకి మెలకువ వస్తుంది. సుష్మ వెనకాలే వెళ్తాడు. అప్పుడే సుష్మ 3 తలల దయ్యంగా మారడాన్ని బాలు కళ్ళారా చూస్తాడు. దాంతో బాలుకి కళ్ళు తిరిగినంత పని అవుతుంది. ఊరి దేవుడా, ఇదెలా సాధ్యం? ఈ సుష్మనే దయ్యమా? అయితే వెంటనే ఈ విషయాన్ని గ్రామస్తులందరికీ చెప్పాలి. దయ్యం అలా తన వేట కోసం ఊరంతా తిరుగుతూ ఉంటుంది. ఒక్కసారిగా దానికి ఆడవేషంలో ఉన్న భీమా కనిపిస్తాడు. అది భీమాను ఆడమనిషే అనుకుంటుంది. అరే చచ్చాన్ రోయ్ దేవుడా, ఇదేం దయ్యం రా బాబు, 3 తలలతో ఇలా భయంకరంగా ఉంది. ఇవాళ నా పని అయినట్లే. ఎవరో మనిషే దయ్యం వేషంలో ఇదంతా చేస్తున్నారనుకున్నాను. అందుకే పట్టుకోవచ్చు అనుకున్నాను. అయిపోయాన్రా దేవుడా. అంతలోనే ఆ దయ్యం అతనికి దగ్గరగా వచ్చేస్తుంది. అతని గొంతు పట్టుకొని అతన్ని కూడా పైకి లేపుతుంది. తన నోరు తెరిచి అతని ప్రాణాలు తీసుకుందామని ప్రయత్నిస్తుంది. అతను ఆడమనిషి వేషంలో ఉన్న మగవాడు కాబట్టి ఎంత ప్రయత్నించినా అతని ప్రాణాలు తన నోటితో పీల్చుకోలేకపోతుంది. అరే ఇదేంటి, నేను దీని ప్రాణం పీల్చుకోలేకపోతున్నాను. ఇక నా కత్తితో దీని తల నరికి ప్రాణం తీయాలి. అయ్య బాబోయ్, దయ్యం కత్తితో తల నరకడం గురించి మాట్లాడుతోంది. కత్తి కొంచెం కిందికి తాకినా నిజంగానే నా తల తెగిపడటం ఖాయం. ఇప్పుడేం చేయాలరా దేవుడా? అంతలోనే ఆ దయ్యం ఒక కత్తితో ఆడవేషంలో ఉన్న భీమాపై దాడి చేసి తలను నరికేస్తుంది. భీమా ఆ గొంగలి లోపల ఉంటాడు. దయ్యం ఆ తెగిన తలను తనకు అతికించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ అది నిజమైన తల కాకపోవడంతో దానికి అతుక్కోదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ తల కింద పడిపోతూనే ఉంటుంది. ఇంతలోనే బాలు గ్రామస్తులతో కలిసి అక్కడికి వస్తాడు. అదిగో అదే ఆడవాళ్ళ తలని నరికి తీసుకెళ్తున్న దయ్యం. నేను నా కళ్ళారా చూశాను. ఇది సుష్మ శరీరంలోకి దూరింది. అప్పుడే భీమా గొంగలి నుంచి బయటకి వస్తాడు. దయ్యం భీమాని చూసి ఆశ్చర్యపోతుంది. ఓహో, అయితే ఆడమనిషి వేషంలో నువ్వున్నావన్నమాట. అందుకే నాకు 4వ తల అతుక్కోలేదు. నువ్వు నన్ను మోసం చేశావు. నిన్ను వదిలేదే లేదు. ఇక చావడానికి సిద్ధంగా ఉండు. అరే చచ్చాన్రా బాబోయ్, ఎవరైనా కాపాడండి. ఎవరైనా ఉన్నారా? కాపాడండి గ్రామస్తులారా, కాపాడండి. మనం భీమాని కాపాడాలి, లేకుంటే అది అతన్ని చంపేస్తుంది. అరే అదెలా సాధ్యం బాలు? ఆ 3 తలల దయ్యం మనల్ని పచ్చిగానే తినేస్తుంది. లాభం లేదు, ఇక నేనే ఏదైనా చెయ్యాలి. అరే గ్రామస్తులారా, అక్కడ నిలబడి ఏం చేస్తున్నారు? ఇది నన్ను చంపేస్తుంది. త్వరగా కాపాడండి, ఎవరైనా కాపాడండి, రండి కాపాడండి. ఎవరూ నిన్ను కాపాడలేరు. ఈరోజు నీకు చావు తప్పదు. అప్పుడే బాలు చేతిలో కత్తితో వచ్చి ఆ దయ్యం ఒక తలను నరికేస్తాడు. దయ్యం తలల్లో ఒకటి నరికేయగానే ఒక మహిళ తిరిగి బతికి వస్తుంది. అరే బాలు, అటు చూడు, ఆ దయ్యం తల ఒకటి నరకగానే ఒక మహిళకు ప్రాణం తిరిగి వచ్చేసింది. వెంటనే బాలు ఆ దయ్యం 2వ తలను కూడా నరికేస్తాడు. వెంటనే 2వ మహిళకు కూడా ప్రాణాలతో తిరిగి వస్తుంది. ఊరి దేవుడా, ఇక మిగిలింది ఒక తలనే. ఈ తలను నరికితే నా సుష్మ నాకు తిరిగి దక్కుతుందేమో. ఇలా ఆలోచించి బాలు తన కత్తితో దయ్యానికి మిగిలి ఉన్న చివరి తలను కూడా నరికేస్తాడు. అలా ఆ దయ్యానికి అన్ని తలలను తెగిపోగానే అది తిరిగి సుష్మలాగా మారిపోతుంది. దాంతో సుష్మ శాశ్వతంగా దయ్యం బాధ నుంచి బయటపడుతుంది. అరే బాలు, నువ్వు నిజంగానే చాలా ధైర్యవంతుడివి. ఒక్కడివే ఈ భయంకరమైన దయ్యాన్ని ఎదిరించావు.
సుష్మా, నువ్వు బాగున్నావు కదా? నీకేం కాలేదుగా? అరే, నేనైతే బాగున్నాను. కానీ మనం ఈ రాత్రి వేళ ఇక్కడెందుకున్నాం? ఈ గ్రామస్తులందరూ నన్ను ఇలా ఎందుకు చూస్తున్నారు? అంతా బాగానే ఉంది కదా? అరే వదిన గారు, కాసేపటి క్రితము మీరు నా తల నరికేసేవాళ్లే, కానీ ఇప్పుడంతా బాగానే ఉంది. ఆ తర్వాత బాలు సుష్మ ఆ ఊర్లోనే సంతోషంగా ఉంటారు. ఇక ఆ గ్రామం మొత్తానికి ఆ 3 తలల దయ్యం బాధ తప్పిపోతుంది.